దెయ్యాలొచ్చే టైం అయింది. శైలు ప్లీజ్ శైలు, వితౌట్ ఎఫెక్ట్స్ ఆర్ఆర్ సౌండ్ లేకుండా చెప్పవా? హర్రర్ స్టోరీ ఎలాగే చెప్పాలి బ్రో. కరెక్టే, కానీ నా లుంగిలన్నీ ఉతికేశారు. ఇదొక్కటే ఉంది బ్రో, అర్థం చేసుకో ప్లీజ్. ఆ టైంలో ఎవ్వరూ ఉండరు. దెయ్యాలు భూతాలు మాత్రమే ఉంటాయి. రక్తాన్ని వాటర్ తాగినట్టు తాగేస్తాయి. అన్నట్టు నాకు ఒక డౌట్ వచ్చింది. నేనే ఆ దెయ్యాన్నైతే మీ రక్తం మొత్తం తాగేస్తాను నేను. అందుకే నేను చెప్తున్నా, దెయ్యాలు చాలా మంచివి. వాటితో స్నేహం చేయండి, లేకపోతే మీ అందరినీ చంపేస్తాను. రాజీ 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 ఎక్కడున్నావు? రాజీ ఏంటి మామ అప్పుడే వచ్చేసావు? కూర్చో, కూర్చో. ఈ ఎలక్షన్ గొడవల్లో పడి మన ఇద్దరం అస్సలు టైం స్పెండ్ చేయడం లేదు. అందుకే నీకు ఇష్టమని వేడి వేడి పకోడీ తీసుకొచ్చాను, తిను. మంచి పని చేసావు మామ. ఉండు, భోజనం వడ్డిస్తాను. భోజనం నిదానంగా చేద్దాం లేదే, ముందు ఈ వేడి వేడి పకోడీ తిను. బాబు గారు, నువ్వు తిను మామ. డిస్టర్బెన్స్ వచ్చేసింది. బాబు గారు, అమ్మగారు, పకోడీ. ఈ పకోడీని తింటారండి, మీకోసం రవ్వ లడ్డు తీసుకొచ్చాను, తినండి. వేడిగా ఉంది, తినండి. ఆహా, సూపర్. ఇదేదో నీళ్ళ ఉప్మాలా ఉంది. లడ్లేవి ఢిల్లీ. ఓ అదా, లడ్డు చేయడానికి పాకం తక్కువైంది, పాకం పోతామంటే రవ్వ తక్కువైంది. అందుకే పాకం రవ్వ, రవ్వ పాకం, పాకం రవ్వ అలా 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 కలుపుతూ పోతే చివరికి ఇలా అయిందమ్మా. అయితే దీనికి రవ్వ లడ్డు అని కాకుండా కొత్త పేరు ఏదైనా పెట్టాలి. కరెక్టేనండి. ఏం పేరు పెడదామంటారు? రవ్వ పాకం అని పెట్టరా, బాగుంటుంది. అదిరిపోయింది. నేడే తినండి, ఢిల్లీ సరికొత్త వంటకం రవ్వ పాకం. క్యాప్షన్ వచ్చేసి పరలోక ప్రయాణం. నిజమేనండి, నా చేతి వంట తింటే స్వర్గమే గుర్తుకొస్తుంది. ఏంటి బావా, ఢిల్లీ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నట్టున్నాడు. అలాంటిదేలే తమ్ముడు. చెప్పండి, మన ప్రోగ్రెస్ ఏంటి? ఇప్పటి వరకు ప్రచారం బాగానే సాగింది, కానీ ఇంకా ఏదో కావాలి. ఏముంది, పెద్ద మీటింగ్ పెడదాం. మనం పెడతాం, జనాలు రావద్దు, ఖర్చు తప్ప నో యూస్. కరెక్టే, జనాలకి మీటింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడో పోయింది. అందుకే మీటింగ్స్ అని కాకుండా ఊర్లో జనాలు గ్యాదర్ అయ్యే ప్లేస్లో చిన్న చిన్న డిస్కషన్స్ పెడదాం. గుడ్ ఐడియా. ఈ చిన్న చిన్న డిస్కషన్స్ తోనే మౌత్ పబ్లిసిటీ వస్తుంది. కరెక్టే, మనం ఏం చేద్దాం అనుకుంటున్నది జనాలకు కూడా తెలుస్తుంది. డన్. చెప్పింది గుర్తుంది కదా, ఎవ్వరికి అనుమానం రాకూడదు. అసలే ఆ బాలుగాడు జగజ్జంత్రిగాడు. ఏంట్రో నా ఇంట్లోనే నా పగోడి భజన చేస్తున్నావు? అదేం లేదయ్యా, ఊరి జనాలకి మనం పంచాల్సిన మందంతా కూల్ డ్రింక్ బాటిల్స్లో పెట్టి సరఫరా చేస్తున్నాను. ఎవరికి ఏ అనుమానం రాకూడదు కదయ్యా, జాగ్రత్త పడుతున్నాను. సరేలే, మందు సరఫరా 2 రోజులు ఆగి మొదలు పెట్టండి. ఇప్పటి నుంచి పోసుకుంటూ పోతే మనోళ్లకు జీవనదులు కూడా సరిపోవు. అలాగేనయ్యా. ఆ బాలు బ్యాచ్ మీద ఒక కన్నేసి ఉంచు. బాబాయ్, పొద్దున్నే రాజపాలలు విన్నాను, పరమ చండాలంగా ఉంది. నీ మొహంలాగే నీ జాతకం కూడా తగలడిందన్నమాట. నేను చెప్పేది తమర్ రాశి గురించి. బుద్ధుడు నీకు బుద్ధి పనిచేయనీడు అంట. ఇకపోతే శని నీ నెత్తిన నాట్యం చేస్తున్నాడంట. ఇంకేదో గ్రహం ఉంది బావా, అదంట మిమ్మల్ని పురుకొడిదంట, పడగొడతాడంట. అది బాలు అనే గ్రహంలే. పావని అంతే కదా నాన్న.
నన్ను ప్రేమలో పడేసి పడుకోనివ్వట్లేదు. నిన్నేమో రాజకీయాల్లో పడేసి పడుకోనివ్వట్లేదు. ఆడి వల్ల మాకు నిద్రలేదు. ఇంతమందిని పడుకోనట్లేదంటే గత జన్మలో ఆ బాబు ఏదో దోమై ఉంటాడు. అవును, నన్ను కుట్టిన ప్రేమ దోమ నా బాలు. అవును, నీకేమో ప్రేమ దోమ, బావకేమో డెంగ్యూ దోమ. నువ్వు నోరు ముయిరా. ఏయ్, ఏదో కూతురువి కదా అని వదిలేస్తున్నా. శృతి మించకు తల్లి. నేను తండ్రివి కదా అని ముందుగా హెచ్చరిస్తున్నాను. సమయం మించిపోతే నేను బాలుతో జంప్ అయిపోతాను. ఎక్కడికి? నువ్వే కదా నాన్న వాళ్లతో ఇందాక బాలు బ్యాచ్ మీద కన్నేసుంచమన్నా. నేను బాలు మీద కన్నేసుంటాను, మీ వాళ్ళని బ్యాచ్ మీద కన్నేసుంచమను. ఏం చేస్తావు నాన్న? కూతుర్ని కదా, ఈ మాత్రం నీకు హెల్ప్ చేయకపోతే నువ్వు ఫీల్ అయిపోతావు కదా. బాయ్. బాబు, నీ చేతి సౌండ్ వస్తుంది. అబ్బా. బాబు, గుర్తొచ్చింది బావా. ఆ గ్రహం పేరు ఎవరు? కుజగ్రహం అనుకున్నారు, కానీ కాదు బాబోయ్, కూతురు గ్రహం. నీ అబ్బా పోరా నువ్వు. ఆడి మాటలకేం గాని హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ చక్రవర్తి కూతురు బాలుగాడి ఇంట్లోనే ఉండేదని సమాచారం అందిందయ్యా. అవునా? ఎందుకుంది? అద్దెకుందా? అవసరానికుందా? లేకపోతే ఏదైనా అనుబంధం ఉందా? అద్దెకైతే మనకు అవసరం. ఏంటా అవసరం? ఒకవేళ అదే అనుబంధం అయితే మన వాళ్ళకు పోదాం. ఈ ఎవరమేదో మనకు ఉపయోగపడేలాగుంది. ఆ వివరాల లెక్కేంటో కనుక్కో. అలాగే అయ్యా. ఇదేంటి ఇక్కడికి తగిలడింది? పిలుస్తుంటే అలా పరిగెడుతున్నావేంటి? ఏదో నీ మొగుడితో షికారుకు వెళ్ళాలన్నట్టు. నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడవు కదా. ఏ, నాది కూడా పెళ్లి చేసుకుని మొగుడితో షికారుకు వెళ్లే వయసే కదా. ప్లీజ్ చిరాకు తెప్పించుకో. ముందు విషయం ఏంటో చెప్పు. విషయం చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. నీకు మా అత్తగారింట్లో పనేంటి? వాట్? వాటు లేదు, వంకాయ పులుసు లేదు. నువ్వు సిటీలో ఆ బాలు ఇంట్లోనే ఉండేదానివంట కదా. ఈ విషయం నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటి, నిజమా కాదా? కాదు, వాళ్ళ పక్కింట్లో అద్దెకుండేదాన్ని. ఒకే ఆఫీస్ కాబట్టి రాకపోకలుండేవి అంతే. అవునా? నేను ఇంకా ఏదో అని కంగారు పడిపోయాను. అయితే నీకు బాలు ఫ్యామిలీ గురించి అంతా తెలిసే ఉంటుంది. నిజం చెప్పు, బాలుకు పెళ్ళయిందా? అయితే ఎవరా పనికి మాలింది? నోర్మోయ్ 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 నోర్మోయ్. ఇంకొక మాట నా భార్యని అగౌరవంగా మాట్లాడవనుకో, ఆడపిల్లవని కూడా చూడు. క్షమించు బాలు, నీకు నీ భార్య అంటే ఇంత ఇష్టం అనుకోలేదు. తన మీద నీకు ఎంత ప్రేమ ఉంటే ఇంతలా నన్ను కోపడతావు చెప్పు. ఇంక నీ దారికి అడ్డురాను.
అని డైలాగులు చెప్పి వెళ్ళిపోతాననుకున్నావా? నేను నీకు దూరంగా ఉండాలని నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసులేబోయ్. పావని, అతనికి నిజంగానే పెళ్ళయింది. అబ్బచ్చా, ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారన్నమాట. నీకు ఒక్కటి కాదు 100 పెళ్ళిళ్ళైనా సరే 101వ భార్యగా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చిచి, నీకు అసలు సిగ్గులేదా? బాలు, ఊరుకో. ఎందుకు ఊరుకోడు? మొగుడన్నాక పెళ్ళాన్ని తిట్టడా ఏంటి? నువ్వు తిట్టు బాలు. రేపు పెళ్ళయ్యాక నీ తిట్లు, దెబ్బలు, ముద్దులన్నీ భరించాల్సింది నేనేగా. చిచి, ఎన్ని చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్టే. పదశైలు. ఎక్కడికి? మా నాన్న కొత్తగా 4 ఎకరాల పొలం కొన్నాడు. చూద్దాం పద. పో నువ్వు. నీకెరా మగడా? రేపు కట్నం కింద రాసిస్తాను, చూద్దుకెనిరా. కట్నం సరిపోయిందా? ఇంకో 4 ఎకరాలు కొబ్బరి తోట కూడా అడకపోయావా? 7 వారాల నగలు కూడా అడిగాను. కొట్టనంటే ఫేస్ షేప్ మారిపోద్ది. ఆ పని చేయవే, అప్పుడైనా అది నా వెంట పడకుండా ఉంటుంది. ఇంక నా వల్ల కాదు. దానికి నువ్వే నా భార్యవని చెప్పేస్తాను. వద్దు బాలు, అలా చేస్తే ఎన్ని రోజులు మనం ఈ ఊరు కోసం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఓపిక్గా ఉండు బాలు, ప్లీజ్. నిజమే, ఈ విషయాన్ని ఆ భూపతి అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. కానీ ఒక్కటి, ఈ పావని నా జోలికి రాకుండా చూసుకునే బాధ్యత మాత్రం నీదే. అది నా మాటే కాదు, ఎవరి మాట లెక్క చేయదు బాలు. దానిదంతా 1 వే. అయితే ఏదో ఒక రోజు నన్ను కిడ్నాప్ చేసి ఏ హైవేలోనో తీసుకెళ్లిపోద్ది. నువ్వు మాత్రం అలాగే చూస్తూ ఉండు. అంతదాకా రాణిస్తానా? ఏ, దానికంటే ముందు నువ్వే కిడ్నాప్ చేస్తావా? నిన్నెప్పుడో బంధించేశాను కదా. ఎక్కడో? అది చాలా చిన్న ఇల్లు, అందులో 4 గదులుంటాయి. ఆ ఇల్లంతా నువ్వే ఉంటావు. అందుకే 24 గంటలు సందడి చేస్తూనే ఉంటావు.
ఖాళీ చేసేస్తే బాలు ఆ సందడి ఆగిపోతుంది. శైలు, పావనికి మొత్తం ఎంత ఆస్తుంటుంది? నిన్ను శైలు, నీకు బాగా ఆట శైలు. పట్టించడం అలవాటైపోయింది. ఎంత దురుసే అరే అబ్బాయంటే అంత అలుసే నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే నాకు విషయం అర్థం కావటం లేదు. ఇది చాలా చిన్న ఊరు, ఇవి చాలా చిన్న ఎలక్షన్స్. దీనికింత హంగామా ఎందుకు? నో వర్ధన్, రాజకీయాల్లో విలేజ్ ఎలక్షన్సే మేజర్ రోల్ ప్లే చేస్తాయి. మనమంతా ఏవో జాబ్స్ చేసుకుంటూ సంపాదించిన దాంట్లో ట్యాక్సెస్ కడుతూ ఇదే గవర్నమెంట్ అనుకుంటాం. కానీ ఊరి ప్రజలు అలా కాదు. గవర్నమెంట్ని, దాని సర్వీసెస్ని పూర్తిగా పొందేది, అర్థం చేసుకోగలిగేది ఊరి జనాలు మాత్రమే. అవును బాబు, ప్రతి ఏడు మారే పంటని చూసి రాబోయే రాబడిని లెక్కవేయగలిగిన రైతు 5 ఏళ్ల పనితనాన్ని లెక్కవేయలేడా చెప్పు? యా, ఐ గాట్ ఇట్. ఐఎమ్ సారీ టు సే లైక్ దిస్. ఊరి జనాలు తాగిపడిపోతారే తప్ప ఓట్లు వేరంటారు కదా. అది ఫూలిష్నెస్ బాబు. కొంతమంది స్వార్థపరులు విసిరే వల్ల అదొకటి. అయినా సరే ఊరి జనాలందరూ అలానే ఉండరు బాబు. అవును వర్ధన్, చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్లే ఓటు హక్కుని బాధ్యతగా తీసుకుంటారు. ఇంకా ఈ మందు డబ్బులంటావా, అది వాళ్ళ బలహీనత అంతే. ఆ బలహీనతని వాడుకోవడం కొంతమంది రాజకీయ నాయకులకు అలవాటైపోయింది. అయినా జనాలు ఇప్పుడేమంత ఫూలిష్గా లేరు. వాళ్ళకేం కావాలో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళని కళ్ళబుల్లి కబుర్లతో కన్ఫ్యూజ్ చేయకుండా వాళ్ళ కలలు నెరవేరే మార్గాలు చూపిస్తే చాలు, మనల్ని నమ్మి ఓటేస్తారు. వెరీ నైస్. అయితే మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? దీన్ని యూజ్ చేయబోతున్నాను. చూసారుగా, ఈ లింక్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం మీకోసం ఏ ఏ పథకాలు చేపడుతుందో, వాటి వల్ల మీకు ఏ ఏ ఉపయోగాలు ఉంటాయో అన్నీ అర్థమవుతాయి. ఈ పథకం కింద నాకు 10,000 రావాలి కదా, మొత్తం కలిపి 5,000 వచ్చాయేంటి? మీరు ఇలా మోసపోకూడదని మీకు వీటన్నిటి గురించి తెలియజేయడానికి ప్రభుత్వం అందించే పథకాలన్నీ ఈ పాంప్లెట్ల రూపంలో ప్రతి ఇంటికి పంపించబోతున్నాం. దీని ద్వారా మీకు తెలియని ఎన్నో పథకాలకు మీరు అర్జీలు పెట్టుకోవచ్చు. హలో ఎమ్మెల్యే గారు, చెప్పండి. ఎలా ఉన్నావు భూపతి? నేను బంగారంలో ఉన్నానండి. ఏంటో గాలి మా వైపు మళ్ళింది. మీ ఊళ్ళో
ఊళ్ళో నీకు ఎదురుగాలి వీస్తుందని వార్తలు తెలిసాయ్యా, అందుకే హెచ్చరిద్దామని ఫోన్ చేశాను. నా సంగతి మీకు తెలుసు కదండి. తాటాకు చప్పుళ్ళకి కుందేళ్లు బెదురుతాయి, సింహాలు కాదు. అదే కుందేలు సింహాన్ని ఫూలం చేసి నీళ్లలో దూకి సచ్చేలా చేసింది కదయ్యా. ఆ కథ మర్చిపోయావా? మనం బతికేదే కుర్చీ కోసం. ఏమరు బాటుగా ఉండావంటే కుర్చీ కూలిపోతుంది, జాగ్రత్త. ఉంటాను. రే బాలు, ఎక్కడో ఒక చోట దొరక్కపోవు. నీ తీగ పట్టి డొంక కదిలించకపోదు. నేను అంత ఈజీగా దొరకనండి. అంటే అదే మీ ఫ్రెండ్ ఏదో ఒక రకంగా నన్ను ఇంటి నుంచి తరిమేయాలనుకుంటున్నాడు కదా, నేను అంత ఈజీగా మీ ఫ్రెండ్కి చిక్కను అంటున్నాను. ఖచ్చితంగా శైలుని నీతో తీసుకెళ్తాననే నమ్మకం నీకుందా? 100% ఉంది. ఎందుకంటే నా ప్రేమలో నిజం, నా ప్రయత్నంలో నిజాయితీ రెండూ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ పరిస్థితులు నీకు అనుకూలించకపోతే? ఊర్లో అందరూ పరిస్థితులు అనుకూలించట్లేదని వ్యవసాయం మానేస్తే మరి మీరెందుకు దాన్నే నమ్ముకునున్నారు? అది పొలం మీద నాకున్న ప్రేమ. ఏదో ఒకరోజు నా ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకం. నాది అంతే సార్. శైలు మీద నాకున్న ప్రేమ. ఏదో ఒక రోజు మా మామయ్య గారి మనసు మారి నా శైలుని నాతో పంపుతారనే నమ్మకం. చీ! ఇంటా బయట ఎక్కడ మనశ్శాంతి లేకుండా పోతుంది. ఏమైందిరా, ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? ఆ భూపతి గాడు గుట్టు చప్పుడు కాకుండా మందు డబ్బులు సరఫరా మొదలెట్టేశాడు. ఒక్కడు కూడా సరిగ్గా పనికి రావటం లేదు. ఎక్కడ పడిపోయారో ఏంటో. వీళ్ళు మారరా కృష్ణ, మనదంతా వృధా ప్రయాసం. చక్రవర్తి ఆగరా. నిన్నొక విషయం అడగాలి, నువ్వు తప్పుగా అనుకోకు. ఏంటి అంత బిల్డప్ ఇస్తున్నావు? దేనికి? విషయం అలాంటిది. మరి మీ ఊర్లో ఒక అమ్మాయిని డేట్కి పిలవాలనుకుంటే ఆ పద్ధతి ఎలా ఉంటుందో చెప్పవా?